Hello everyone, welcome back to my channel Josna Josh. This vlog is all about our trip to Far East, that's Malaysia and Singapore. So ఈ vlogలో మీకు మొత్తం మలేషియా సింగపూర్ గురించి ఎంటైర్ టూర్ చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్. ఏ గాయస్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది చూడండి. మేము ఫస్ట్ వైజాగ్ ఎయిర్పోర్ట్కి వచ్చాం. ఇక్కడ నుంచి చెన్నై టు మలేషియా. చూసారా సుధావాళ్ళు కూడా మాకు వచ్చారు సీ ఆఫ్ చేయడానికి. హలో, ఇప్పుడు మేము వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. బోర్డింగ్ అవుతుంది చెన్నై ఫ్లైట్కి. సో ఇప్పుడు మేము చెన్నై రీచ్ అయిపోయామండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ టెర్మినల్కి వెళ్తున్నాం అనమాట. మలేషియా ఫ్లైట్ క్యాచ్ చేసాము. చూసారు కదా ఫ్లైట్ జర్నీ ఎంత ఎంజాయ్ చేస్తున్నాం. అయితే ఫన్ ట్రిప్, మరో బిట్ లగ్జీరియస్ ట్రిప్ యాక్చువల్లీ. ఇది డే 1 అండి. సో మలేషియా ట్రూలీ ఏషియా. సో క్యాపిటల్ కౌలాలంపూర్ వచ్చేసాం. డే 1 టూర్ స్టార్ట్ అయిపోయింది మాది. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ A to Bలో చేసాం. సో ఇప్పుడు డే 1 టూర్ స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి డిఫరెంట్ టూరిస్ట్ అట్రాక్షన్స్ చూస్తాము. సో చూడండి, ఫస్ట్ మా డే 1 టూర్లోని ఇది చైనీస్ టెంపుల్ అండి, తీన్హూ టెంపుల్. ఇది యాక్చువల్లీ బుద్ధిస్ట్ అనమాట, వన్ ఆఫ్ ద బుద్ధిస్ట్ టెంపుల్స్. తైవు, చైనీస్, బుద్ధిస్ట్ మొత్తం అన్ని రకాల ట్రెడిషన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. యాక్చువల్లీ ఇది సీ గాడ్ అనమాట, వాళ్ళకి మౌజు అని అవన్నీ ప్రే చేస్తారు. ఇక్కడ ప్రేయర్ హాల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆర్కిటెక్చర్ అయితే సూపర్ అండి, అసలు నిజంగా వావ్ అంటే వావ్లో ఉంది అసలు టెంపుల్. ఇదేమో లైక్ కౌలాలంపూర్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రైల్వే స్టేషన్స్. ఇప్పుడైతే ఇది యూసేజ్లో లేదు. ఇది కూడా మేము అన్ని అట్రాక్షన్స్ చూడటం జరిగింది. ఇది వచ్చి యాక్చువల్లీ వేరే కింగ్ అండ్ క్వీన్ ఉంటారు అనమాట, కింగ్స్ ప్యాలెస్. ఇది ఇస్తానా నెగారా అంటారు దీన్ని. మొత్తం అంతా ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో ఉందండి ఇది టూరిస్ట్ అట్రాక్షన్స్. చూడండి, హాల్స్లో ఒక బొమ్మలా ఉన్నాడు అనమాట. నమ్మలేదు మేము చూసి యాక్చువల్లీ. అదంతా అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు, కదలికే లేదు. ఇది వన్ మోర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ కౌలాలంపూర్ KL టవర్, టెలికమ్యూనికేషన్ టవర్. ఇది KL టవర్ అంటే కౌలాలంపూర్ టవర్ అనమాట. దీంట్లో అబ్జర్వేటరీ డెక్లోంచి మొత్తం ఎంటైర్ సిటీ చూడొచ్చండి. ఇది 421 మీటర్స్ అనమాట యాక్చువల్లీ. ఇప్పుడు నేను చేస్తున్నది అనమాట ఇండోర్ అబ్జర్వేటరీ డెక్. ఎంటైర్ మొత్తం కనిపిస్తుంది అనమాట కౌలాలంపూర్ అంతా కూడా. అలాగే ఇది ఓపెన్ స్కై డెక్ కూడా ఉంది, అక్కడ నుంచి కూడా చూడొచ్చు. సో ఎంటైర్ సిటీ టవర్ అంతా మొత్తం అనమాట KL టవర్, టెలికమ్యూనికేషన్ టవర్. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఫస్ట్ అనమాట ఇది. ఇది పెట్రోనాస్ టవర్ డే టైం అండి, నైట్ టైం చూపిస్తా. ఇప్పుడు నేను ఇక్కడంతా తిరుగుతున్నదేమో పెట్రోనాస్ టవర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న KLCC మాల్ అనమాట. షాపింగ్ మాల్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షాపింగ్ మాల్స్. మీకు ఆల్ డిజైనర్ బొటిక్స్, ఇంటర్నేషనల్ డిజైన్స్, నెక్స్ట్ ఇంటర్నేషనల్ రెస్టారెంట్స్, వాట్ నాట్ అనమాట. ఇంకా లగ్జరియస్ బ్రాండ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. ఇది చైనా మార్కెట్ కౌలాలంపూర్లో. తర్వాత నైట్ టైం కూడా వెళ్ళాం, మీకు ఆ నైట్ వ్యూ కూడా చూపిస్తాను. అంతా చైనీస్ గూడ్స్ అన్నీ దొరుకుతాయండి మొత్తం. ఇది మేము స్టే చేసిన హోటల్ అంకాసా. ఈవినింగ్ వచ్చి స్విమ్ చేసి హ్యాపీగా రిలాక్స్ అయ్యాము. చెప్పాను కదా కొంచెం లగ్జరియస్ ట్రిప్ కాబట్టి అన్నీ ఎంజాయ్ చేసేసాం. మొత్తం హోటల్తో అంతా నైట్ వచ్చి హోటల్ రిలాక్స్ అయ్యాం. నెక్స్ట్ డే 2 స్టార్ట్ అయిపోయింది. డే 2లో మేము కవర్ చేసే ప్లేసెస్ వచ్చి బాటు కేవ్స్, అలాగే జెంటింగ్ ఐలాండ్ అనమాట. మంచిగా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నాము హోటల్లో. సో ఇది చూడండి, ఇది బాటు కేవ్స్. అదే కుమారస్వామి, తమిళియన్స్ అది మురుగన్ అంటారు కదా. ఇది ఎంత పెద్దదో చూడండి. యాక్చువల్లీ ఎంత టాల్ అంటే అసలు సూపర్ 147 ఫీట్ అనమాట. యాక్చువల్లీ అంత హైట్ అండి ఇది మొత్తం కుమారస్వామి. ఎంత అంటే మొత్తం ఆల్ హిందూ టెంపుల్స్ అనమాట, ఫుల్ హిందూ టెంపుల్ కాంప్లెక్స్ అనమాట. ఇది లైమ్ స్టోన్ కేవ్స్ అండి. యాక్చువల్లీ చాలా మూవీస్లో వాటిలో మీరు చూసే ఉంటారు. అది 272 స్టెప్స్ అనమాట. టెంపుల్ పక్కనే ఈ స్టెప్స్ ఎక్కితే మనకి ఆల్ హిందూ టెంపుల్స్ అన్నీ ఉంటాయి, కుమారస్వామి కాకుండా. ఇది లైమ్ స్టోన్ కేవ్స్ అండి లోపటంతా కూడా. ఎంత బాగుందంటే మేము స్టెప్స్ ఎక్కి పైకి వచ్చాం అనమాట. అనుకున్నామమ్మా ఎనర్జీ ఉంటుందా మనకి అనుకుంటా, కానీ నిజంగా వెళ్తే మాత్రం ఎక్కండి. 272 స్టెప్స్ అని అస్సలు ఆలోచించకండి. ఆ స్వామి మనకి ఎనర్జీ ఇస్తాడు పైకి ఎక్కడానికి. ఇప్పుడు మీరు చూసిన వ్యూ అంతా కూడా మనం పైకి ఎక్కిన తర్వాత అనమాట. పైకి ఎక్కిన తర్వాత కూడా అక్కడ టెంపుల్ ఉంటుంది. అలాగే TTD వాళ్ళ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది అక్కడ. ఈ బాటు కేవ్స్లోని మొత్తం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్స్ అన్నీ ఉంటాయి. అక్కడ మనకి తీర్థం ప్రసాదం అన్నీ కూడా ఇస్తారు. అక్కడ చూసారు కదా ఫుల్ లైటింగ్ అనమాట కేవ్స్. కొంచెంగా చూస్తే మనకి ఎంత బాగా అంటే అంత బాగా అనిపించింది. సో బాటు కేవ్స్ ట్రిప్ అయిపోయిందండి. ఇప్పుడు హెడింగ్ టు జెంటింగ్ ఐలాండ్ కేబుల్ కార్ తీసుకోవడానికి వెళ్తున్నాము. జెంటింగ్ ఐలాండ్ అంటే యాక్చువల్లీ జెంటింగ్ ఐలాండ్ రిసార్ట్స్ అనమాట. చూడండి, మేము ఇప్పుడు టికెట్ అయిపోయి వెళ్తున్నాం అనమాట కేబుల్ కార్కి. అన్ని నేషన్స్ వాళ్ళు ఉన్నారండి, వీళ్ళు వాళ్ళని లేదు అసలు. ఇంకా ప్రతి ఒక్క నేషన్ వాళ్ళని చూడొచ్చు అక్కడ మనం. అందరూ ఫ్రెండ్లీగా చాలా చక్కగా ఉన్నారు. ఇది కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ అనమాట. జెంటింగ్ ఐలాండ్ పైకి వెళ్తున్నాం. ఫుల్ మస్తీ డాన్స్ చేసాం, మస్తీ చేసాం. ఇంకా ఫుల్ కేబుల్ కార్ అంతా ఎంత బాగుంటే ఎంత బాగా ఎంజాయ్ చేసాం కిడ్స్ తోటి. ఇది జెంటింగ్ ఐలాండ్ హైలాండ్ పార్క్ అనమాట. మీకు జెంటింగ్ ఐలాండ్ అనేది యాక్చువల్లీ జెంటింగ్ రిసార్ట్స్ అనమాట. అది జెంటింగ్ రిసార్ట్స్ వాళ్ళవి. అక్కడ హోటల్స్, క్యాసినోస్, ఇంకా దాన్ని ఏమంటారు కన్వెన్షన్ సెంటర్స్, ఇంకా ఇది అదే లేదని అన్నీ ఉంటాయి.
ఇప్పుడు మేము క్యాసినో ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అని అదే హైలాండ్ స్కై అవెన్యూ పార్క్ అని డిఫరెంట్ డిఫరెంట్ పార్క్స్ అన్నీ మొత్తం ఉంటాయి. మీకు డీటెయిల్స్ కావాలంటే నేను డీటెయిల్ డిస్క్రిప్షన్ అంతా కూడా లింక్లో ఇస్తాను. ఇప్పుడు మేము క్యాసినోకి లోపలికి వెళ్తున్నాము. చూడండి అక్కడంతా ఫుల్ స్విమ్ అంతా ఎంజాయ్ చేస్తాము. మొత్తం హైలాండ్ పార్క్లోని లోపలికి వెళ్ళిన తర్వాత క్యాసినోలోని ఊరికనే ట్రై చేసాము, బట్ కొంచెం డబ్బులు పోగొట్టుకున్నాం. కాకపోతే మజా అయితే మాత్రం బాగా వచ్చింది, చాలా ఎంజాయ్ చేసాము. అక్కడంతా ఫుల్ అన్ని పార్క్స్ అన్నీనండి, లగ్జరియస్ బ్రాండ్స్, ప్రీమియం బ్రాండ్స్. అది 6 ఫ్లోర్స్ అనమాట. యాక్చువల్లీ అక్కడ లెవెల్స్ అంటారు, మన ఫ్లోర్ అంటాం కదా, లెవెల్స్ అంటారు. 6 లెవెల్స్లో మొత్తం అన్ని ప్రీమియం బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. 7 హోటల్స్ అనమాట, ఇంటర్నేషనల్ హోటల్స్, ఇంకా థీమ్ పార్క్స్, తర్వాత క్యాసినోస్, డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ మొత్తం అమాల్గమేషన్ ఆఫ్ టూ మచ్ స్టఫ్ అనమాట. అది అంత మౌంటైన్ పైన అది ఉండడం అనేది వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హోటల్స్ ఆన్ మౌంటైన్స్ యాక్చువల్లీ. అదైతే ఇప్పుడు చూడండి క్యాసినోలో ఎంజాయ్ చేస్తున్నాం. ఇది రిటర్న్ మళ్ళీ మౌంటైన్ ఫేబర్ అని వచ్చేసాం అనమాట. ఇప్పుడు అస్సలు మీకు చూపించిపోతున్నాను పెట్రోనాస్ టవర్స్. యాక్చువల్లీ మలేషియా ఆయిల్ కంపెనీ పేరు పెట్రోనాస్ అనమాట. సో పెట్రోనాస్ టవర్స్ నైట్ వ్యూ చూపిస్తున్నాను మీకు. ఒక అద్భుతం అండి నిజంగా, అదే మీకు నేను చెప్తున్నాను అక్కడ. అది యాక్చువల్లీ 2 పెట్రోనాస్ టవర్ ట్విన్ టవర్స్ అనమాట, వరల్డ్స్లో లార్జెస్ట్ ట్విన్ టవర్స్ యాక్చువల్లీ. ఈ 2 టవర్స్ని కూడా జాయిన్ చేసేది 41st 42nd ఫ్లోర్లో ఉన్నది 88 స్టోరీ బిల్డింగ్ అనమాట. అది జాయిన్ చేస్తూ స్కై బ్రిడ్జ్ వచ్చి అబ్జర్వేటరీ డెక్ ఉంటుంది, మన పైకి వెళ్ళి చూడొచ్చు. యాక్చువల్లీ మనకి ఎల్లో చేస్తారు, మన టికెట్ తీసుకుంటే స్కై బ్రిడ్జ్కి వెళ్ళి మొత్తం చూడొచ్చు. ఆ పక్కన ఉన్నదే మీకు కేఎల్సిసి పార్క్. అది గ్రౌండ్ ఫ్లోర్లో కేఎల్సిసి సూర్య మాల్ ఉంటుంది, పక్కన కేఎల్సిసి పార్క్. కేఎల్సిసి పార్క్లో మ్యూజిక్ ఫౌంటైన్స్ అన్నీ ఉంటాయి. నైట్ వ్యూ అయితే మాత్రం అద్భుతం అనమాట, అంత ఇస్లామిక్ డిజైన్ సూపర్ అండి. చూస్తున్నా కదా మ్యూజికల్ ఫౌంటైన్స్ అంతా, ఇంకా పిల్లలకి థీమ్ పార్క్స్, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాలు ఉంటాయి అక్కడ. మీకు కావాలనే మీకు చూపించాలి విజువల్గా అనే ఉద్దేశంతో మార్నింగ్ వెళ్ళాము పెట్రోనాస్ టవర్కి. మళ్ళీ అలాగే నైట్ టైం కూడా వెళ్ళి ఆ అందాలన్నీ మీ అందరూ చూడాలి కదా అని నేను మళ్ళీ నైట్ టైం వెళ్ళి అక్కడంతా కూడా షూట్ చేస్తాం పెట్రోనాస్ టవర్స్ అంతా. అలాగే లోపల ఉన్న మాల్ కూడా ఉంటుంది పెట్రోనాస్ టవర్లో, కేఎల్సిసి మాల్ లోపలికి అంతా వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. మీకు మార్నింగ్ చూపించాను కదా నేను చైనా మార్కెట్ అని, ఆ చైనా మార్కెట్ ఈవినింగ్ వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళి అందరికీ సోవనీస్ అన్నీ తీసుకొని ఎంజాయ్ చేస్తాము. ఇది ఇప్పుడు మేము మలేషియా టు సింగపూర్ అండి. ఇది యాక్చువల్లీ కోచ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మేము వచ్చి ఆ కోచ్లో మేము మలేషియా టు సింగపూర్ జర్నీ అది. సో చూడండి వెయిట్ చేస్తున్నాం అనమాట యాక్చువల్లీ కోచ్ దగ్గర ఉండి. ఇప్పుడు మా సింగపూర్ జర్నీ తొందరలోనే స్టార్ట్ అవబోతుంది. దట్స్ ఆల్ వాక్ ఫర్ మలేషియా. సో నెక్స్ట్ వాక్లో సింగపూర్ గురించి చెప్తాను. ఓకే దెన్ బాయ్ ఫర్ నౌ. ఐ హోప్